అధ్యాయం 63వ వచనంలో ఇస్సాకు ఏం చేశాడమ్మా? సాయంకాలమున ఇస్సాకు ప్రాణంప బయలు వెళ్ళి చాలండి పెళ్లి కూతురు వస్తుంది. ఎవరికే పెళ్లి కూతురు వస్తుంది? ఎవరికంటే ఇస్సాక్కి. పెళ్లి కూతురన్నా వస్తున్నప్పుడు, లేకపోతే ఎవరు పెళ్లి కొడుకన్నా వస్తున్నప్పుడు పెళ్లి కూతురుని ఒకసారి కూడా చూడలేదు. ఎవరో పెళ్లి కొడుకు ఏం చేస్తాడురా విజయ్? పేదనికి పోవడం ఎలా ఉంటుంది? ఎత్తుగా ఉంటుందా, సన్నగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా, చామడతాయిగా ఉంటుందా, లాంగ్గా ఉంటుందా, సన్నగా ఉంటుందా? ఎన్ని ఆలోచనలు వచ్చేస్తాయో పెళ్లి కొడుక్కి. ఇంకెక్కడ ప్రార్థన? కానీ ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థనకి వెళ్ళాడు. కానీ గొప్ప చిత్రం విడుదల ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన చేసుకుని వచ్చేస్తుంటే దారిలో ఎదురవుతుంది. ఎవరో ఆ మనుషుని అడిగింది, నా యజమానుడగు అబ్రహాం కుమారుడు ఇస్సాకు అంది. అప్పుడు దిగింది, అప్పుడు పెళ్లి జరిగింది. నిజంగా ఇస్సాకు ప్రార్థనాపరుడు కాబట్టే అతని విత్తనాలు ఫలించాయి, అతడు సఫలీకృతమయ్యాడు. ఏమండి? ఇస్సాకు ప్రార్థనాపరుడు కాబట్టే గర్భం భార్యకి తెరవబడినప్పుడు ఇద్దరు ఏం చేశారు? ప్రార్థన చేశారు. గర్భాలు తెరవబడ్డాయి, గర్భం తెరవబడింది. పిల్లగా దేవుని సన్నిధిలో నువ్వు సఫలీకృతం ఉండాలంటే, ఇస్సాకు విత్తనాలు విత్తే ఆ దేశంలో నువ్వు ఎంత ఫలం పొందాడు, ఎడారిలో కూడా నువ్వు ఫలం పొందాలంటే ఏం చేయాలి? ప్రార్థనాపరుడై ఉండాలి. ఒక